కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో చెరుకులపాడు గ్రామం దివంగత నేత చెరుకులపాడు నారాయణ రెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఘనమైన నివాళి అర్పించారు. చెరుకులపాడు గ్రామంలోని ఆయన సమాధి వద్ద చెరుకులపాడు నారాయణ రెడ్డి సతీమణి పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ, వైఎస్ఆర్ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి, కృష్ణగిరి ఎంపీపీ వెంకటరామిరెడ్డి, 5 మండలాల వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చెరుకులపాడు నారాయణ రెడ్డి ప్రజలకు చేసిన సేవలను స్మరించుకున్నారు. పత్తికొండ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో త్రాగునీటి సమస్యలను పరిష్కరించి మౌలిక వసతులు కల్పించేందుకు చెరుకులపాడు నారాయణ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారని గుర్తు చేసుకున్నారు. నా భర్త చెరుకులపాడు నారాయణ రెడ్డి, అలాగే మాంచరుడు సాంబశివుడు దుర్మార్గుల చేతిలో అతమే ఈ రోజుకి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోనికి అడుగుపెట్టింది. ఈరోజు నిజంగా ప్రతి సంవత్సరము అభిమానులు, నారాయణ రెడ్డి గారి అభిమానులు, సాంబశివుడు అభిమానులు చాలామంది ప్రతి సంవత్సరం ఆయనకు వచ్చి మే 21న నివాళులు అర్పిస్తున్నారు. కానీ ఈసారి నివాళులు చాలా సంతోషంతో, ఎందుకంటే చంపిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష అనేది పడాలని చెప్పేసి ఉన్నట్లుగా నిరూపణ కారణంతో వాళ్ళు ఈ సంవత్సరానికి ఈ 21 కల్లా 9వ సంవత్సరాలు అడుగుపెట్టే లోపల నిందితులంటే ఈరోజు వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడడం అనేది నిరూపణ అయింది. దానికి కొంచెం ఉపశమంగా ఈరోజు ఘనమైన నివాళులు అర్పించడం కొంచెం మాకంతా కూడా గుర్తు అనిపించింది. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. పడకోకుంటే ప్రతి వాళ్ళని కూడా ఇలాగనే హతమార్చితే ఇదంతా కూడా రాష్ట్రం రావణకాష్ట అవుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఇలాంటి జోలికి పోకుండా, ఇలాంటి ఫ్యాక్షన్లకు కానీ, ఇలాంటి హత్య రాజకీయాలు